Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. కామర్స్ కోర్సులకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీనేథ నంబర్ 1 ఫర్ CA అండ్ CMA. కామర్స్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా విశిష్టతతో కూడిన విద్యను అందిస్తూ జూనియర్ ఇంటర్ లో బి ధీరజ్ 493, సీనియర్ ఇంటర్ లో టి వరలక్ష్మి 980 మార్కులతో పాటు CA అండ్ CMA ఫౌండేషన్ కోర్సుల్లో ఆల్ ఇండియా 1, 4, 8, 9, 26, 42, 50 వంటి టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధిస్తూ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విద్యా సంస్థ శ్రీనేథ. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే విద్యాబోధన, బాల బాలికలకు వేరువేరు హాస్టల్ వసతి కలదు. వ్యక్తిగత శ్రద్ధతో పరిమిత సంఖ్యలో విద్యాబోధన. ఇంటర్, MEC, CEC, CA అండ్ CMA ఫౌండేషన్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరాలకై సంప్రదించండి. గుంటూరు సెల్ 9248746001, విజయవాడ సెల్ 9248920266. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చాటాలి. సాంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుండి వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలి. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని చెప్పారు. మావిది నుండి బాబుకి గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజల బాగోగులకు చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజు మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. 2 ఏళ్లలో ఏ మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ 2 ఏళ్లలో బాబు ప్రోగ్రెస్ ఒక్కటే. చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరిగిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు. తమ బ్రతుకు బండిని నడపడానికి అష్ట కష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి
చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్లుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలోనైనా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్లుగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జీవితంలో మరుపురాని అనుభవం దక్కింది. 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమానంలో ఢిల్లీ విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత చదువులపై వారి అభిరుచులను అడిగి తెలుసుకుంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. Good, yeah, nice, great. టీచర్స్ వారి 100 days యాక్షన్ ప్లాన్ హెల్ప్ఫుల్ గా ఉంది సార్. బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ టైం టేబుల్ మొత్తం పక్కాగా పెట్టారు సార్ గవర్నమెంట్. దానివల్ల స్టడీ అవర్స్ అన్ని చదివి మంచిగా స్కోర్ చేయడానికి వెళ్ళిపోయింది. నువ్వేమవుదాం అనుకుంటున్నా? చార్టెడ్ అకౌంటెంట్. వెరీ గుడ్. ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో టీచర్స్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తీసుకొచ్చిన పైప్ లైన్లు ఖాళీ ప్రదేశంలో ఉంచారు. కోర్టు కేసుల కారణంగా భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ సంస్థ గత 10 ఏళ్ల నుంచి పైపులు అక్కడే వదిలేసింది. నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి నెలకొంది. పైపుల వద్ద భారీగా చెత్తా చెదారం పేరుకుపోయింది. ఈ క్రమంలో పైపులు దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఫోన్ కొట్టేసి ఆల్రెడీ మీ అపార్ట్మెంట్ రోడ్ ఇమ్మని సీరియల్కి. యాజమాన్య సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బాసం రామారావు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 70% మంది కౌలు రైతులు వ్యవసాయ భూములను సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలన్నారు. రైతులు పండించిన పంటలు సకాలంలో కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, రామారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభ ఉదయంలో కౌలు రైతులకు సంబంధించి అనేక సమస్యల మీద తీర్మానాలు చేసింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాత చట్టాన్ని మార్చేస్తాం, కొత్త చట్టం తీసుకొచ్చి కౌలు రైతులందరికీ సంక్షేమ పథకాలు, ప్రధానంగా అన్నదాత సుఖీభావ 20,000 అందరికి ఇస్తామన్నారు. పాత ప్రభుత్వం ఊసి కౌలు రైతులకి అప్పటి రైతు భరోసా ఇవ్వకపోతే రైతులకి కులాలింటి అందరూ రైతులే కాబట్టి మేము అందరికీ ఇస్తామని మాట ఇచ్చాము. కానీ ఏరు దాటేదాకా ఏటి మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్యలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం భూస్వాములకి లొంగిపోయి 2 సంవత్సరాలైనా పాత చట్టాన్ని మార్చడానికి చొరవ చేయటం కానీ ప్రయత్నం కానీ దాన్ని ముసాయిదా తయారు చేసి అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి కౌలు రైతుల సంక్షేమం కోసం, మేలు కోసం చేస్తున్న ప్రయత్నం సున్నాగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం భూస్వాములకి, భూ యజమానులకి పూర్తిగా లొంగిపోయి రాష్ట్రంలో కానీ సాగు భూములు 70% కౌలు రైతులు సాగు చేస్తున్నారు. 70%. కానీ 70% సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి అంత రుణాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఏదైనా తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. పంట రుణాలేమో భూ యజమానికి పోతాయి, నష్టపరిహారాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఆ గ్రామంలో ఎవరు కౌలు చేస్తున్నారో అందరికి తెలుసు. కాబట్టి ఎవరైతే కౌలు చేస్తున్నారో అంటే ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకే గుర్తింపు కల్పించి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ బ్రహ్మాండంగా చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకోండి. ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అన్నదాత సుఖీభావ 2 సార్లు ఇచ్చినా, 3 సార్లు ఇచ్చినా భూ యజమానికి ఇస్తున్నారు. సాగు చేసేటువంటి రైతుకి ఇవ్వట్లేదు, కౌలు రైతుకి ఇవ్వట్లేదు. దాని పేరు కూడా పెట్టుబడి సహాయం. అది మరి పెట్టుబడి సహాయం సాగు చేయనటువంటి రైతుకి ఇస్తే, భూ యజమానికి ఇస్తే ప్రయోజనం ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీ ఏటుకూరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పుస్తక పఠనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ వీడండి, పుస్తకాలు పట్టండి అంటూ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి, కార్యదర్శి సుబ్బారత్తమ్మ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయం భవనం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవి కాలంలో గ్రంథాలయాలకు రావడం ద్వారా సమాజంలోని అన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గిరిధర్ పాల్గొన్నారు. పోయినప్పుడు అక్కడ ఏమైనా గమనిస్తారు కదా, మీరు అక్కడ జరిగే విషయాలు గమనించారా? కళ్ళు మూసుకొని పోతారా? టెంపుల్ పోతారు, ఏమైనా చూస్తూ పోతారు కదా. ఆ పోయినప్పుడు అవన్నీ మీరు ఏమన్నా అక్కడ అది చూసింటారు, చూసేసి వాటిని గుర్తు పెట్టుకుంటారు. అవన్నీ తీసుకొని వచ్చేసేసి అమ్మతో షేర్ చేసుకుంటారు అన్నట్ల. అట్లాంటివి పనిలే మీరు పేపర్ మీద రాసుకొనేసేసి ఒక స్టోరీ లాగా కూడా రాసి చేయొచ్చు అతలాగా కదా. న్యూస్ పేపర్ కి చిన్న చిన్న కానీ ఎక్కడ ఏం కానీ లేదంటే పప్పుల్లో కానీ ఎక్కడ ఏం జరిగేది కానీ మనకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. అందుకని విశేషానికి న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాల.
ఇంగ్లీష్ పేపర్ కానీ అన్నీ ఉంటాయి మన దగ్గర. మీరు అటు బాగా టైం దొరికినప్పుడు అంతా వస్తారు చదువుకోవాలి. సార్ వస్తున్నారండి. దుగ్గిరాల గ్రంథాలయం పక్కన గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు కుటుంబ సభ్యులచే నిర్మితమైన ఆశ్రమ భవనం వద్ద అంతిమయాత్ర రథం శీతల శవపేటికలు కరపత్రాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దోస్తు గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, పోతురాజు రంగమాంబ, జంపాల కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మేము ఈ వేడుక ఎందుకు చేసుకుంటున్నామంటే, మాకు చింతమనేని అప్పమాంబ అప్పారావు గారి జ్ఞాపకార్థం పిచ్చయ్య చౌదరి గారు మాకు ఒక వ్యాన్ బహుకరించారు. అలాగే పర్వతనేని సుబ్బారావు గారి తరఫున వాళ్ళ భార్య ఉషారాణి గారు కూడా బాక్స్ సంపలిచ్చారు. ఈయనేమో వ్యాన్ ఇచ్చారు పిచ్చయ్య చౌదరి గారు, పర్వతనేని సుబ్బారావు గారేమో బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ తరఫున నన్నపనేని బాపనయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫున మాకు 1,50,000 ఇచ్చారు. ఇంకొక బాక్స్ చేయించడం కోసం మరలా మాకు అందుబాటులో ఉండడం కోసం వేరే ఫండ్స్ కోసం కూడా ఇచ్చారు దోస్తుకి సంబంధించి. అలాగే మాకు ఇప్పుడు కంభంపాటి బాలాజీ గారు వాళ్ళ భార్య తరఫున ఇంతవరకు గారు కుటుంబ సభ్యులచే నిర్మితమైనటువంటి ఆశ్రయ భవన్ దగ్గర దోస్తు సభ్యులందరం కూడా సమావేశం అవడం జరిగింది. దీనికి ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే, మనకి కొంతమంది దాతలు అంతిమ యాత్ర రథం ఒకటి, అట్లాగే మార్చురీ ఐస్ బాక్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. అవి గ్రామస్తులకి పరిసర గ్రామ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఒక పాంప్లెట్ తయారు చేయించాము. ముఖ్యంగా చింతమనేని అప్పారావు గారు, అప్పమాంబ గారుల పేరు మీదుగా వారి కుమారుడు ఎన్ఆర్ఐ డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి గారు మనకి వెహికల్ ఒకటి దానం చేస్తున్నారు. అలాగే మనకి పర్వతనేని సుబ్బారావు గారి భార్య గారు వారు ఒక ఐస్ బాక్స్ ఒకటి ఇచ్చున్నారు. అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ఊరు దుగ్గిరాల గ్రామంలో మేము 14 సంవత్సరాల నాడు పెట్టిన దోస్తు అంటే దుగ్గిరాల వనం సేవా ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేసాం. ఫస్ట్ మేము తీసుకుంది శ్మశానం, ఆ శ్మశానంలో డెవలప్మెంట్ తీసుకొని చేసుకొచ్చాం. అట్లానే అంతా చేస్తే అక్కడ మరి 2 మార్చురీ బాక్సులు, మోటారు ఇవన్నీ కూడా దొంగలు కాజేశారు. శ్మశానంలో కూడా కాజేస్తున్నారు. ఆఖరి కరెంటు పోర్టులతో కూడా కాజేశారు. చాలా శోచనీయం. తెలిసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని మాకు అప్పచెప్తే, మాకంటే పోలీసులకు అప్పచెప్పాలి. రెండోసారి ఎక్కడ చేయకుండా ఉంటారు. మరి ఇప్పుడు మేము దాదాపు 85,000 90,000 రూపాయలు పెట్టాం మార్చురీ బాక్స్ అంటే మరి ఎంత లాస్ అవుతుందో చూడాలి. ఏదైనా చేసే సేవా కార్యక్రమాలకి మా ఊరి ప్రజలందరూ కూడా తోడ్పడుతున్నారు. అట్లానే మరి మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కయ్య గారి పిల్లలు వీళ్ళందరూ. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరీలు దగ్ధమై 4 కుటుంబాలు నిరాశ్రులయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. బాధితులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రభుత్వ సాయంతో పాటు దాతల సహకారంతో 4 కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు, గ్యాస్ సిలిండర్లు అందజేశారు. బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వీరపల్లి మురళి, కనగల నాగభూషణం, గొల్లపూడి సాగిరి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు.
అంగల్కుదురులో జరిగిన సంఘటన ఎప్పుడైతే పాపం ఈ ఎండాకాలంలో చాలా సందర్భాల్లో తీవ్రమైన వడగాల్పులు, వాటితో కూడిన గాలి, ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాలు ఈ టైంలో జరుగుతూ ఉంటాయని అందరం కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. అయినా కానీ పాపం 2 ఇళ్లలో సుమారు 4 కుటుంబాలు, చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కష్టాయుతం పనులకు వెళ్ళే వ్యక్తులు. నిన్న ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏం కలగకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి కృషి చేసి ఒక ధైర్యం నింపడం జరిగింది. ఈ 4 కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్, 10th చదువుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి మేము ఆదుకునే విధంగా వాళ్ళకి ఎక్కడా ధైర్యపడకుండా ఉండడానికి కోసం ముందుగా వాళ్ళకి ఒక ధైర్యం నింపాం. ఆ కుటుంబాల్లో జరిగిన ఆస్తి నష్టం, కొంతమంది కాగితాలు పోయినాయి, కొంతమందికి బంగారం పోయింది, ఆర్థికంగా కూడా పాపాలు చితిపోయారు. సో వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని పెద్ద మనసుతోటి మనకి దాతలుగా ఈరోజు స్థానికంగా ఉన్న మన నాయకత్వం, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా ముందుకొచ్చి అందించారు. ప్రభుత్వం నుంచి ముందుగా ఇమీడియట్గా తక్షణ సహాయంగా వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు, 20 కిలోల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి వండుకోవడానికి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ సుదీర్ఘ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తెనాలిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా దీపం పథకాన్ని దళారీ వ్యవస్థ లేకుండా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 5 విడతలుగా 48 లక్షల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడంతో పాటు నగదు కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి సుదీర్ఘమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 2 ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6 లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్ గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ముగ్గురుతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్ గా జరిగే కార్యక్రమాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండర్, ఇమ్మీడియట్ గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా
ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విజయవంతంగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి చేశాం. అంటే మా ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే ఈ కార్యక్రమం ప్రారంభించి గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఏదైతే మేము వాగ్దానం చేసాం సూపర్ 6 లో భాగంగా అది అందరికీ అందే విధంగా పారదర్శకంగా తీసుకుంటూ వస్తున్నాం. 2వ విడతలో 93 అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞానం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బట్టు రాజేష్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజానందన్ విజ్ఞాన బట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు లేవన్నారు. 48% మంది వైద్యులు, 62% మందులు, 71% ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత వైద్యం అందించకుండా ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం సరికాదన్నారు. జాతీయ నాయకులకు నాతోటి ఏర్పడుతున్నటువంటి క్రొత్త బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, IHRC Geneva, consultative status with United Nations Economic and Social Council, and also affiliated with United Nations Office of the High Commission of Human Rights, ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. టుడే స్పెషల్లీ న్యూ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్, నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్. The International Human Rights Commission Geneva has constituted a new chapter of Andhra Pradesh under the leadership of Dr. K. Rajanandan Vignan as a national president and international ambassador. The state chapter has been formed with the objectives of strengthening human rights advocacy and promoting social justice. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు బట్టు రాజేష్. స్పెషల్ థ్యాంక్స్ టు నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ అండ్ IHRC Geneva committee members and international IHRC committee members, Dr. Wils Johnson, Honorable President IHRC from Netherlands, Dr. Saiful I. Dildar, International of Secretary General, Bangladesh, Mr. Palash Barwa, Secretary General of Office, Sutherland. IHRC Geneva, it was established in Geneva, Switzerland, 24th December 2003. Consultative status with the United Nations Economic and Social Council, affiliated with the United Nations Office of the High Commission of Human Rights. కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన ₹1 కోటి బంగారు కిరీటం మాయమైన వ్యవహారం కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ ఏసీ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. అర్చకుడి నుంచి వివరాలను సేకరించారు. ట్రస్ట్ కార్యాలయం తాళం వేసి ఉండటంతో రికార్డులు పరిశీలించలేకపోయారు. ట్రస్ట్ లోని 31 మంది సభ్యులు అందుబాటులో లేవని ఫోన్లో చెప్పడంపై ఏసీ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాత కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలను సేకరించారు. అయితే ఈ ట్రస్ట్ దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడంతో బోర్డుపై నేరుగా చర్యలు తీసుకోలేమని ఆమె తెలిపారు. మరోవైపు కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టుకున్న వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన అకౌంట్ లోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానని ట్రస్ట్ బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ సభ్యుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు దాత ప్రజెంట్ అవైలబుల్గా లేరు. ప్లస్ ఇక్కడ అధ్యక్షుడు ఎవరైతే కోపంగా గారు వాళ్ళు అంటే నేను వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు.
అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, ఇవ్వలేదు కదా, చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కదా, నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఏదైనా పబ్లికేషన్ జరిగిందా లేదా? ఇప్పుడు అందరూ ఉంటారు కదా, దీన్ని పొరపాటు ఏం జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి ఆ స్వామివారికి అలంకరించి ఆయన్ని తప్పు జరిగింది ఆయన క్షమించని వేడుకుని తప్పేమైనా జరిగితే వీళ్ళతో కూడా చెప్పిద్దాం అనేటువంటి ఆలోచనతో నేను రావడం జరిగింది. మరి ఇక్కడైతే అట్లాంటిది ఏం జరగట్లేదు. మరి దానికి సంబంధించి ఈరోజు మరి పాలక వర్గంలో ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా నేను అడగడం జరిగింది. దీనికి ఏంటి, మీరు కూడా పాలక వర్గంలో ఉన్నారు, మీ బాధ్యత ఉంది. మీరేంటంటే మీరే మాట్లాడారు కదండి, ఆ బంగారం తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఊళ్ళో లేడు, ఎల్లుండికి వస్తానంటున్నాడు. సో 48 గంటల టైంలో ఆయన రాగానే ఊళ్ళోకి ఆ డబ్బు కట్టేసి అది ఏదైతే చేసి ఆ కిరీటం తీసుకొచ్చి స్వామివారికి అలంకరిస్తాం, అది మాది హామీ అని చెప్తా ఉన్నారు. ఏమండి, ఓకే. ముగ్గురు, పొన్నలూరు రాము గారు, నగేష్ గారు, మాటూరు రంగనాథ్ గారు, ఈ ముగ్గురు ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి సభ్యులు. మాది స్వామివారికి అపరాధం జరిగిన మాట యథార్థం అన్నారు. రెండోది ఏంటంటే ఈ సంస్థకి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది ఇప్పుడు దాకా, ఆ క్రెడిబిలిటీ పోకూడదు. ఇది కూడా ఏంటంటే స్వామివారి విషయంలో అనేది ఒక. రెండోది, నేను ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ స్వామివారికి సమర్పించినటువంటి కానీ మీరు రికార్డు, నేను అవసరమైతే గవర్నమెంట్లో కూడా మాట్లాడతాను, రికార్డు మొత్తం ఆయన పిలిపించి మీరు వెరిఫై చేసి భక్తులు ఇచ్చిన కానుకలు దుర్వినియోగం అవుతున్నాయా, స్వామివారికి దక్కుతున్నాయా? స్వామివారికి దక్కాల్సినటువంటి కానుకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం అవడానికి వీల్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.